నమస్తే, వెల్కమ్ టు వీకెండ్ అనాలిసిస్ బై కేఆర్ఆర్. చట్టమా చమత్కారమా? విచారణ చేస్తున్నదెవరు? ఆ విచారణను ఎదుర్కొంటుందెవరు? సిట్ విచారణ కార్తీక దీపం సీరియల్ను తలపిస్తుందా? 2 ఏళ్లైనా ఫోన్ ట్యాపింగ్ కేసుకు ఎందుకు ముగింపు లేదు? సింగరేణి టెండర్లలో కుంభకోణం జరిగిందా? 2014 నుండి సింగరేణి టెండర్లపై విచారణకు సిద్ధమని బట్టి ఎందుకంటున్నారు? కోమటిరెడ్డితో మొదలై సింగరేణిపై కేంద్ర దర్యాప్తు దాకా కథ ఎందుకు వెళ్ళింది? తెలంగాణ ప్రభుత్వ విజయాలు తక్కువ, వివాదాలు ఎక్కువ ఎందుకు ప్రచారం జరుగుతున్నాయి? తాజా రాజకీయ పరిణామాలపై ఏఎన్ఎన్ జర్నలిస్ట్ కంది రామచంద్రారెడ్డి వీకెండ్ అనాలిసిస్. చట్టమా చమత్కారమా? విచారణ చేస్తున్నదెవరు? విచారణను ఎదుర్కొంటుందెవరు? సిట్ విచారణ న్యాయ పోరాటమా లేక రాజకీయ నాటకమా? 2 ఏళ్లైనా ముగింపు లేని ఫోన్ ట్యాపింగ్ కేసు, సింగరేణి టెండర్లపై కుంభకోణాల ఆరోపణలు, మంత్రి కోమటిరెడ్డిపై కథనాలతో మొదలై కేంద్ర దర్యాప్తు దాకా వెళ్లిన రాజకీయ కథ. ఇప్పుడు ప్రభుత్వ విజయాల కంటే వివాదాలే ఎక్కువగా చర్చకొస్తున్నాయి. దావోస్ కంటే దర్యాప్తే హాట్ టాపిక్గా మారింది. సిట్ విచారణ కార్తీక దీపం సీరియల్లా సాగుతుందా? ఎపిసోడుల మీద ఎపిసోడులు, కానీ క్లైమాక్స్ మాత్రం కనిపించడం లేదా? ప్రజల్లోనూ వీటిపై చర్చ జరుగుతున్న వేళ సిట్ దర్యాప్తు ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లకుండా చూడాలి. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మీడియా సమావేశంలో 2014 నుండి అన్ని టెండర్లపైన విచారణలకు సిద్ధమని సవాల్ చేశారు. ఈ క్రమంలో తెలంగాణ పాలిటిక్స్లో కేంద్ర దర్యాప్తు, బీఆర్ఎస్ రాజకీయాలు, అధికార పార్టీ కౌంటర్లు, ఫైనల్గా తేలేదేమీ ఉండదన్న అభిప్రాయం ప్రజల్లో వ్యక్తమవుతుంది. సిట్ విచారణలో ప్రశ్నలు: సాక్షుల, విచారణ అధికారుల, నిందితుల? 7 గంటల్లో నేనే సిట్ అధికారులను 100 ప్రశ్నలు అడిగా అని మాజీ మంత్రి హరీష్ రావు, నా ప్రశ్నలకు సిట్ అధికారులే నీళ్లు నమిలారని మాజీ మంత్రి కేటీఆర్ 7 గంటల పాటు జూబ్లీహిల్స్లో విచారణకు హాజరైన అనంతరం మీడియాతో వ్యాఖ్యానించారు. అంటే ఇక్కడ విచారణ ఎవరు చేస్తున్నారు? విచారణకు పిలిచిన వారా లేక విచారణకు వెళ్ళిన వారా? ఈ ప్రశ్నలే నేటి రాజకీయ వాతావరణానికి అద్దం పడుతున్నాయి. తెలంగాణ రాజకీయ వాతావరణం ఒక విచిత్ర మలుపు తిరిగింది. సిట్ విచారణలు, నోటీసులు, మీడియా ముందుకొచ్చే నేతల వ్యాఖ్యలు అన్నీ కలిసిపోయి చట్టం అనే పవిత్ర భావనను రాజకీయ వ్యూహాల మైదానంలోకి లాగుతున్నారనే అభిప్రాయాలు కలుగుతున్నాయి. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్న రేవంత్ రెడ్డిని అర్ధరాత్రి తలుపులు బద్దలు కొట్టి కీలకమైన ఎన్నికల సమయంలో ఎత్తుకెళ్లారు. డ్రోన్ సహాయంతో జన్వాడ ఫామ్ హౌస్ వీడియోలు బయటపెట్టారని, భయానక వాతావరణం సృష్టించి మల్కాజ్గిరి ఎంపీగా ఉన్న రేవంత్ రెడ్డిని అనూహ్యంగా అరెస్టు చేసి చెర్లపల్లి జైలుకు తరలించారు. యుద్ధ ప్రాతిపదికన డిటెన్షన్ సెల్లో నిర్బంధించారు. 16 రోజులు నిద్రలేని రాత్రులు గడిపానని రేవంత్ రెడ్డి అనేక సందర్భాల్లో చెప్పారు. ఇటీవల ఈ కేసు కొట్టివేశారు. కానీ జైల్లో నిద్రలేని రాత్రుల అనుభవం అలాగే ఉంది. బండి సంజయ్ను హిందీ ప్రశ్నాపత్రం లీక్ చేశారనే అభియోగంతో అరెస్టు చేశారు. బీజేపీ చీఫ్గా ఉన్న బండి సంజయ్ను 10వ తరగతి హిందీ ప్రశ్నాపత్రం లీక్ కేసులో అరెస్టు చేయడం కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎంత మొండిగా, కఠినంగా వ్యవహరించిందో అద్దం పడుతుంది. కేంద్ర ప్రభుత్వం ఉన్న కొన్ని గంటల పాటు బండి సంజయ్ను ఏ పోలీస్ స్టేషన్కు తీసుకెళ్తున్నారో, ఏ మార్గంలో తీసుకెళ్తున్నారో కూడా చెప్పకుండా రాత్రంతా హై టెన్షన్ క్రియేట్ చేశారు. కరీంనగర్లో అదుపులోకి తీసుకున్న అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము వరకు కరీంనగర్, సిద్దిపేట, వరంగల్ జిల్లాల్లోని వేర్వేరు పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పారు. చివరకు బొమ్మల రామారం పోలీస్ స్టేషన్లో ఉంచారు. తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామును కూడా పోలీసులు తలుపులు పగలకొట్టి అరెస్టు చేశారు. కేసీఆర్ హయాంలో ఎమ్మెల్యే కొనుగోళ్ల అపహరణతో గంటల ఆడియో టేపులు విడుదలయ్యాయి.
ఇవి న్యాయమూర్తులకు పంపిస్తున్నామని అధికారిక ప్రకటనలే వచ్చాయి. ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు అప్పట్లో దేశవ్యాప్తంగా చర్చకు దారితీశాయి. అప్పుడు జరిగిన విచారణలు భయానకంగా ఉంటే ఇప్పుడు జరుగుతున్న విచారణలు హాస్యాస్పదంగా ఉన్నాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సాక్షిగానే విచారణకు పిలిచామని ఓ మంత్రి చెబితే కేసీఆర్ కొడుకును సాక్షిగా పిలిస్తే అసలు దోషెవరు అని కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రశ్నిస్తున్నారు. గత 2 ఏళ్లుగా సాగుతున్న విచారణలు, నిర్ణయాలు తీసుకోవడంలో ప్రభుత్వం గందరగోళ స్థితి, అభియోగాలు ఎదుర్కొంటున్న వారే దాడి చేసే పరిస్థితిని ప్రభుత్వమే స్వయంగా కల్పిస్తున్నట్లుగా కనబడుతుంది. తప్పు చేయనప్పుడు, ఆధారాలు లేనప్పుడు టైంపాస్ విచారణ ఎపిసోడ్ల వల్ల సమయం గడుస్తున్న కొద్దీ నష్టమే తప్ప ఏ ప్రయోజనాలు సిద్ధించవని అభిప్రాయాలు, విశ్లేషణలు కూడా వినబడుతున్నాయి. దీనివల్ల విచారణ చేస్తున్న వారు కూడా ఒత్తిడికి గురవుతారన్న స్థితిని ప్రభుత్వమే కల్పిస్తుందన్న చర్చ వస్తుంది. ట్యాపింగ్ ఎపిసోడ్లో క్లైమాక్స్ ఎప్పుడు? ఇదంతా డైవర్షన్ గేమా? అనుమానాలు తొలగించేదెవరు? ఫోన్ ట్యాపింగ్ జరిగిందన్న అనుమానాన్ని బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ 3 పార్టీల నేతలు అనేక సందర్భాల్లో చెప్పారు. బీఆర్ఎస్ ముఖ్య నేతలే కాదు, ఆ పార్టీ నుంచి ఇతర పార్టీలకు మారిన నేతలు మేము స్వయంగా అనుభవించామని చెప్పారు. కానీ ఇప్పుడు జరుగుతున్న నోటీసులు, విచారణల తీరు వల్ల ఆ అనుమానాలను నివృత్తి చేయడంలో విఫలమవుతుంది. మరోవైపు ఆ ఆరోపణలన్నీ ప్రజలే కొట్టివేసే వాతావరణాన్ని సిట్టు విచారణల తీరు స్వయంగా కల్పిస్తుంది. కీలక పదవుల్లో ఉన్న అధికారులపై బహిరంగంగానే 2 మాజీ మంత్రులు తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నారు. మొత్తం విచారణల తీరు, అసలు ఈ ప్రభుత్వ వ్యూహం ఏంటో పరిశీలించుకోవాల్సిన అవసరం ఉంది. దావోస్ కంటే దర్యాప్తే హాట్ టాపిక్, విజయాల కంటే వివాదాలే టాప్ గేర్. బొగ్గు చుట్టూ రాజకీయం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దావోస్ పర్యటన అంతర్జాతీయ పెట్టుబడుల పరంగా కీలకం. కానీ గత 4-5 రోజులుగా మీడియా తెరలపై దావోస్ కంటే ఎక్కువగా కనిపించిన ముఖాలు కేటీఆర్, హరీష్ రావు. అభివృద్ధి కంటే ఆరోపణలే ఎక్కువ హెడ్లైన్స్ దక్కించుకుంటున్నాయి. ప్రభుత్వం కోరుకుంది ఇదేనా? ప్రజలను అసలు సమస్యల నుంచి దృష్టి మళ్లించే వ్యూహమా? చూడాల్సి ఉంది. బొగ్గు కుంభకోణం నుంచి డైవర్షన్ కోసమే ఈ కేసు పెట్టారని బీఆర్ఎస్ ఆరోపిస్తుండగా, మీడియా సమావేశం ద్వారా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క 2014 నుండి ఇప్పటి వరకు సింగరేణి టెండర్లపై నిర్ణయాలు ఎలాంటి విచారణకైనా సిద్ధమని ప్రకటించారు. టెండర్లు లేని చోట అవినీతి రాద్ధాంతం జరుగుతుండగా కేంద్రం ఏకంగా దర్యాప్తు టీంనే సింగరేణికి పంపింది. చట్టం ముందు అందరూ సమానం, విచారణ కాకూడదు వినోదం. సత్యం రాజకీయ శబ్దంలో మునిగిపోతే న్యాయం మౌనంగా మిగిలిపోతుంది. చట్టం ముందు అందరూ సమానమే, కానీ చట్టం ముందుకు తప్పు చేసిన వారే రావాలి. చట్టం అంటే భయం కలగాలి. అలాంటి పరిస్థితి ఉన్నప్పుడే విచారణలు జరగాలి. లేకపోతే చట్టం ఒక ఆయుధంగా, విచారణ ఒక వినోదంగా, న్యాయం ఒక నాటకంగా మారిపోతుంది. చట్టం తటాకంలో రాజకీయాలు రచ్చ చేస్తే న్యాయం నది దారి తప్పుతుంది. న్యాయస్థానాల ముందు నిజం నిలబడాలి. టీవీ స్టూడియోల ముందు ఆరోపణలు కాదు. కారణాలు ఏవైనా, రాజకీయ ప్రయోజనాలు, వ్యూహాలేవైనా చట్టం అపహాస్యం కాకుండా కాపాడటం ప్రభుత్వం, ప్రతిపక్షం, అధికారుల అందరి బాధ్యత. సత్యమేవ జయతే. తాజా రాజకీయ పరిణామాలపై ఏఎన్ఎన్ CEO జర్నలిస్ట్ కంది రామచంద్రారెడ్డి వీకెండ్ అనాలిసిస్.